ఉయ్యాల జంపాల మూవీతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ పెద్ద హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. టాలీవుడ్ కి మరో లవర్ బాయ్ దొరికేశాడు అని మురిసిపోయారు. పైగా మాటల్లో ఎటకారంతో టాలీవుడ్ కి కొత్త రకం కామెడీని పరిచయం చేశాడు. ఫస్ట్ సినిమా తర్వాత 1-2 మూవీస్తో హిట్ అనే టాక్ తెచ్చుకోలేకపోయినా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి ఫ్లాప్ మీద ఫ్లాప్ తీసి ఏం సినిమాలు తీస్తున్నాడయ్యా అనిపించేలా చేశాడు రాజ్ తరుణ్. ఆ మధ్య ఓ కారుతో యాక్సిడెంట్ చేసి హెల్ప్ చేయటం మానేసి కారును వదిలేసి పారిపోతే పాపం పిల్లోడికి ఎంత భయమో అని అనుకున్నారు. కాని ఎవరికీ తెలియని మరో యాంగిల్ కూడా ఈ బాబులో ఉందని ఈయన గారి లవర్ చెప్పేవరకు తెలియలేదు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ డైరెక్టుగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన లవర్ లావణ్య రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరేవారితో ఉంటున్నాడని నార్సింగ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. నన్నే పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి నన్ను నమ్మించాడు, ఇప్పుడు ముఖం చాటేశాడు అంటూ వాపోయిందామె. ఇదేంటని నిలదీయటానికి ఫోన్ చేస్తున్నా తన కాల్ లిఫ్ట్ చేయటం లేదని ఆరోపిస్తుంది లావణ్య. పదే పదే కాల్ చేస్తున్నానని, నా నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టేశాడు అని ఫిర్యాదులో పేర్కొంది. గత 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నట్టు వివరించింది. శారీరకంగానూ ఒకటయ్యాం, ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. రాజ్ తరుణ్ తన కొత్త సినిమాలోని హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్నాడు. అది ప్రశ్నించినందుకు నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోండి అంటూ పోలీస్ స్టేషన్లో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది లావణ్య. అంతేకాకుండా తమ ప్రేమ విషయం కారణంగా రాజ్ తరుణ్ సోదరుడు తనను అనేకసార్లు బెదిరింపులకు గురిచేశాడని కూడా ఫిర్యాదు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తనపై కేసు నమోదు అయిన విషయంపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్న మాట వాస్తవమే, కాని కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది. వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. అందుకే దూరం పెట్టాను. ఆమెకు నా డబ్బు కావాలి, అందుకే ఈ డ్రామా. లావణ్య నన్ను చాలా టార్చర్ పెట్టింది. కన్న తండ్రిని కూడా మోసం చేసింది. నేను ప్రేమించి మోసం చేశానన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు రాజ్ తరుణ్. అయితే గతంలో డ్రగ్స్ కేసులో లావణ్య పట్టుబడింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు ఆమె వద్ద 4 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఈమె పట్టుబట్టడంతో అప్పటికే తగ్గిపోయిన రాజ్ తరుణ్ ఫేమ్ గ్రౌండ్ లెవెల్కు వెళ్లిపోయింది. ఈ కారణంతోనే ఆమెను దూరం పెట్టినట్టు కనిపిస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే కఠిన కారాగార శిక్ష వేసే అవకాశం ఉంది. మరి రాజ్ తరుణ్ కేసులో పోలీసులు, న్యాయస్థానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి రాజ్ తరుణ్ లావణ్యను మోసం చేశాడని మీరు అనుకుంటున్నారా? వీరి కేసుపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేసేయండి.